Hi friends, I am Dr. Seema Singh, obstetrician and gynecologist, Paramita Hospital, Bandlaguda. Who are planning to be pregnant and who are pregnant. My sincere advice, they should come step into the clinic and take advice what to do and what not to do before pregnancy. Which are the patients are vulnerable to get hypertension, gestational diabetes mellitus and metabolic disorders in pregnancy. Friends, we can very well prevent it. So you do consult your clinician, take advice, take proper care of your preconception counseling. Regarding this pregnancy with hypertension, we can detect in early trimester, first trimester itself, which patient will go for hypertensive crisis, eclampsia, convulsive disorders, left ventricular failure. So these are very serious situation where we can tackle with little of residual damage to the patient. So my request is, do come early and take advice. Come repeatedly as we advise you for screening. So we can screen you out that what percentage of hypertension you will get in your this pregnancy tenure, and will definitely with you for your pregnancy course up to delivery and post delivery. The hypertension వచ్చేసి కారణాలంటే ఫస్ట్ ఈజ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. 19 years కింద ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకు ప్లస్ 35 years మోర్ ఏజ్ ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఫర్ సచ్ డిసీజెస్. ఇన్ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికో ఉంటుందో మెటర్నల్ లైక్ మదర్, ఫాదర్, ఆంట్, that patient may get 40% chances of having hypertension in her pregnancy. Third is, కొంతమందికు బిఫోర్ ఓన్లీ ప్రెగ్నెన్సీకు దే ఆర్ hypertensive, but they are not aware of that they are hypertensive patient. So screening is must. Before pre-pregnancy హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకు వాళ్ళ హైపర్టెన్షన్ కంట్రోల్ చేస్తుంటూ ప్రెగ్నెన్సీ ఎలా గ్రోత్ కావాలి, ఎలా పెరగాలి, బేబీ ఎలా ఉండాలి, అట్లాంటివి అన్ని అడ్వైస్ క్లినిషియన్ ఇవ్వగలుగుతారు. సెకండ్ థింగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు కిడ్నీ డిసీజ్. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎట్లా hypertension and hypertension related problems ఎక్కువగా ఉంటాయి. ఎనీ ట్యూమర్, ఫియోక్రోమోసైటోమా లైక్ చాలా రేర్ ఉంటాయి. థైరాయిడ్ వెరీ కామన్. సో వీ హ్యావ్ టు స్క్రీన్. మనం స్క్రీన్ చేసేస్తే ఫస్ట్ స్టేజ్లో మన ప్రతి పేషెంట్కు హెల్ప్ చేయగలుగుతాం. హైపర్టెన్షన్ కారణాలు సిమ్టమ్స్ అంటే, సపోజ్ సమ్ ప్రెగ్నెంట్ లేడీ ఆర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆల్సో తనకి కొన్ని గిడినెస్ వచ్చే కారణాలు, సమ్ టైమ్స్ పడిపోవడం, ఎక్కడైనా గిడినెస్ వచ్చేస్తే దట్ టైమ్ వీ evaluate the patient with BP monitoring, that too 3 times for 3 days continuous 8th hourly monitoring, not single reading. Plus after pregnancy also patient ki pregnancy రాకుంటే కూడా తనకి గర్భాశయ దగ్గర రక్తవాహినీలు ఉంటాయి, తనకి యూటెరైన్ ఆర్టరీస్ అంటాం. దాంట్లో కొన్ని చేంజెస్ మనకు కనిపిస్తాయి. దట్ ఈస్ ఆన్ అల్ట్రాసౌండ్. సో మనకు అట్ ప్రెజెంట్ పేషెంట్కి బీపీ లేకుంటే కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము వార్నింగ్ చేస్తాం.
ద హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి సడన్గా వెయిట్ పెరగడం, ఒక నెలకి 4-5 kg వెయిట్ పెరగడం, కాలు పాదాలు అబ్డమెన్ ఫేస్ ఇడిమా రావడం, గిడినెస్ రావడం, ఆయాసం అనేది అనిపించడం, ఇలాంటివి మెయిన్ ఫీచర్స్ ఉంటే మనం కంపల్సరీగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేయాలి. దే మే గో ఫార్ హైపర్టెన్సివ్ క్రైసిస్. హైపర్ టెన్షన్ ఉన్న మదర్కి బేబీస్కి రక్తవాహిని ద్వారా ఫుడ్ దొరికే రక్తవాహినులు సన్నపడతాయి. దానివల్లనే ఫుడ్ అనేది బేబీస్కు తక్కువగా దొరుకుతుంది. ఫస్ట్ థింగ్, ఫుడ్ దొరకకుంటే బేబీ సన్నపడతారా అంటే గ్రోత్ రెస్ట్రిక్ట్ ఉంటుంది. సెకండ్ థింగ్, అదే హైపర్ టెన్షన్ మనం ట్రీట్ చేయకుంటే వాళ్ళకు హైపాక్సియా అనేది, వాళ్ళకు ఆక్సిజన్ సప్లై అనేది చాలా తగ్గిపోతుంది. ఇన్ దట్ కేస్ బేబీ కడుపులానే, శిశువు కడుపులానే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళని మదర్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ద మాయా అనేది సడన్గా వదిలిపెట్టేస్తుంది గర్భసంచి. దానివల్లనే రక్తస్రావం అయి రక్త ప్రవాహాలు మనం బయట కనపడతాయి, కొన్ని మనకు బయట కనపడవు. ది ప్రెగ్నెంట్ లేడీ ఓన్లీ చెమటతోటే వస్తుంది అండ్ షీ విల్ బీ ఇన్ షాక్. డాక్టర్స్ వాళ్ళకు అటెండ్ అయ్యే డాక్టర్స్ దే విల్ ఓన్లీ డయాగ్నోజ్, తనకి ఇది ప్రాబ్లం ఉంది, దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీగా శిశు బయట తీసేయాలి. ప్లస్ ఆ రక్త ప్రవాహం అనేది కంట్రోల్ చేసుకోవాలి మాయా తీసేసి. వన్స్ మాయా డెలివర్ చేసేస్తే దట్ ప్రాబ్లం విల్ గెట్ ఓవర్. అందుకోసం దయచేసి ప్లీజ్ కమ్ టు అవర్ హాస్పిటల్. We are there to help you out for such kind of illnesses. We don't want you to be a disease patient. You should be healthy human being. We are treating human beings to keep our society healthy and nation at all.